నమస్కారం అండి. నేను మీ నంటి రవికుమార్‌ని. చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మీ అందరి ముందు రావటానికి. రియల్ భూమి వీక్షకులందరికీ కూడా శుభవార్తలున్నాయి చాలా. ముఖ్యంగా ఏంటంటే కాస్త చిగుళ్ళు ఆశలు చిగురిస్తున్నాయన్నమాట. బిల్డర్స్ అందరికీ కూడా కాస్త ఆశలు చిగురిస్తున్న సమయం ఇది. కొంచెం ఎంక్వైరీస్ పెరిగాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం ఎంక్వైరీస్ పెరిగాయి. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కొత్తగా రేవంత్ రెడ్డి గారి యొక్క పథకాలు, ఆలోచనలు వీటి దృష్ట్యా అంటే ఏంటి ఈ 4 సిటీ డెవలప్మెంట్ అథారిటీ కానీ, లేకపోతే ఆ 330 ఫీట్ రోడ్లు కానీ ఇట్లాంటివన్నీ ఏదో వీటన్నిటి వల్ల ఇలాంటి ప్రణాళికల వల్ల మళ్ళా హైదరాబాద్ మీద రియల్ ఎస్టేట్ పొదుపుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంక్వైరీలు చేయడం జరుగుతుంది. ఈ ఎంక్వైరీలు చేస్తున్న సమయంలోనే పూర్తిగా విశ్వాసం ఇంకా చూరగొనకపోయినప్పటికీ బిల్డర్స్ ఆశతోటి రేట్లు పెంచుతున్నారు. కాబట్టి చాలామంది నాకు ఎస్ఎంఎస్ మెసేజ్లు వాట్సాప్లో వస్తున్నాయి అనమాట. ఏంటంటే మీరు చెప్తున్నారు స్తబ్దతతో ఉంది, ఎక్కడ 5,000 రూపాయలకు ఉంది అని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి నేను స్పెసిఫిక్గా మళ్ళీ చెప్తున్నాను మీకు, అందరూ కూడా స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ రేటుకే గేటెడ్ కమ్యూనిటీలో 5,000 రూపీస్లో మనకి వెలుముల దగ్గర కొల్లూరు ఎగ్జిట్ దగ్గర నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్లో ఇన్వెస్టర్ షేర్స్ ఉన్నాయి, బిల్డర్ షేర్స్ ఉన్నాయి, బిల్డర్ ఫ్లాట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీకు అనువైన ప్రదేశం ఏంటి, ఆర్ఓఏ ప్రకారంగా అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా చక్కగా దగ్గరగా ఉండి సాఫ్ట్వేర్ కుర్రాళ్ళందరికీ ఇంజనీర్స్ అందరికీ కూడా చక్కగా 20 నిమిషాల్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి రావచ్చు. కాదంటే కోకాపేట, భవిష్యత్తులో కోకాపేటకి జాబ్ వెళ్తే కోకాపేటకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అంత చక్కటి ఓఆర్ఆర్ కరెక్ట్ ఉంటుంది. ఓఆర్ఆర్ ఎక్కక్కర్లేకుండా కూడా తెల్లాపూర్ మన మీది నుంచి కూడా నల్లగొండ మీద నుంచి కూడా దీనికి వచ్చేసేయడానికి అవకాశాలు ఉన్నాయి. నల్లగొండ కూడా టచ్ చేయకుండా డైరెక్ట్గా గోపర్పల్లి తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఏ విధంగా మీరు ఆలోచించినా సరే అంత దగ్గరగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి కోకాపేటకి అంత దగ్గరగా ఉంటూ అంత తక్కువ రేట్లో, తక్కువ అంటే ఏంటి, చాలామంది మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఉంది. తక్కువ అంటే ఏంటి, రీజనబుల్ రేటు. ఇవాళ హై రేంజ్లో 10 ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టాలి అంటే 10 ఫ్లోర్స్ ఓన్లీ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వెరీ వెరీ హై రైజ్. ఇవాళ మన హైదరాబాద్లో 50-60 ఫ్లోర్స్ కూడా పడిపోతున్న రోజుల్లో నేను ఐఎమ్ టెల్లింగ్ 10 to 15 ఫ్లోర్స్ మంచిదని చెప్పడం జరుగుతుంది. 10 ఫ్లోర్స్లో కట్టాలి అంటే 5 నుంచి 10 మధ్యన కనుక ఎవరైనా కట్టడానికి ప్లాన్ చేస్తుంటే 2,500 రూపాయలు ఓన్లీ కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుతుంది. ఈ రోజున కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏమాత్రం కూడా తగ్గలేదు. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏ రోజుకు ఆ రోజు పెరుగుతూనే ఉంది. అదేవిధంగా రోజు కూలీలు, మెషిన్ ఛార్జెస్, కన్స్ట్రక్షన్ కూలీలు అక్కడి నుంచి ఇక్కడి నుంచి వలసపోయి రావటం, అందువల్ల ఆ రేట్లు కూడా అలా పెరుగుతూనే ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతూనే ఉంది. కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సింది అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ అయితే ఎప్పటికీ తగ్గదు, తగ్గే అవకాశాలు లేవు. స్టీల్ రేటు తగ్గదు. కాబట్టి మనము స్టీలు, సిమెంటు ఏదైతే డిపెండెంట్ ఉందో ఇండస్ట్రీస్, ఆ ఇండస్ట్రీస్ తగ్గనప్పుడు రియల్ ఎస్టేట్లో కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎలా తగ్గుతుందండి? కాబట్టి తగ్గదు. ఇంకా ఏది వచ్చి ల్యాండ్ కాస్టే మనకి తగ్గుతుంది. ల్యాండ్ కాస్ట్ కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ వెనిములాల్లో ఎంత లేదన్నా సరే, ఏ మూలకు వెళ్ళినా సరే, ఒక అపార్ట్మెంట్ కనుక కట్టగలిగినటువంటి 1000 గజాల అపార్ట్మెంట్, 1000 గజాల ఓపెన్ ల్యాండ్ కావాలి అంటే మనకి 60,000కి తక్కువ లేదు. 60,000కి తక్కువ లేదు ఒక గజం. ఒక గజానికి మనం ఈల్డ్ చూసుకుని దానికి వేసుకుంటే కూడా ఆ విధంగా మనం రివర్స్లో లెక్కలు వేసుకుంటే కూడా ఒక గజానికి 2,500 రూపాయలు ఓన్లీ కాస్ట్ ఆఫ్ ల్యాండ్ అవుతుంది. కాస్ట్ ఆఫ్ ల్యాండ్ 2,500 అవుతుంది. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 2,500 అవుతుంది. 5,000 రూపాయలు అది చాలా రీజనబుల్ అనమాట. ఆ విధంగా నేను చెప్పేటప్పుడు అసెస్ చేసి ఆ విధంగా చెప్తున్నాను అనమాట. ఇది గతంలో ఇదే ఛానల్లో నేను చెప్పడం జరిగింది. చాలామంది కొనుక్కుని లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఆ రోజున అంటే ఆల్మోస్ట్ 1 year బ్యాక్ వాళ్ళు 4,700, 4,600 ఆ రేంజ్లో కొనుక్కుంటే ఇవాళ కూడా వీళ్ళు 5,000 కోట్ చేస్తున్నారు. కానీ మనం కూర్చోబెడితే మళ్ళీ పేమెంట్ టర్మ్స్ని బట్టి ఈ ఇన్వెస్టర్స్ మాత్రం ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నవి ఏవో అంటే లిమిటెడ్గా ఉన్నాయి. ఆ లిమిటెడ్ స్టాక్ వాళ్ళు డెఫినెట్గా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అర్థమైందండి? సో కాబట్టి మీరేంటంటే ఇంక ఇక్కడ పడదు, పడే అవకాశం లేనే లేదు ఇంకా. అంటే హైదరాబాద్ ఇంకొకటి ఏంటంటే కొత్త ప్రాజెక్ట్స్ ఆగిపోయాయి. కొత్త ప్రాజెక్ట్స్ పెద్దగా రావట్లేదు. కాబట్టి సప్లై కొన్నాళ్ళల్లో అంటే టాప్ ఎండ్లో తప్పితే మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం సప్లై కొన్నాళ్ళల్లో తగ్గిపోతుంది. సో డిమాండ్ ఇలాగే ఉన్నా, డిమాండ్ అలాగే పెరుగుతున్నా కూడా సప్లై తగ్గుతుంది. కాబట్టి ప్రైసెస్ పడే అవకాశాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు వెలుముల దగ్గర ఈ స్కైలార్క్ అభినందన ఉన్న వాళ్ళది
ఇంకొక 6 నెలల్లో హ్యాండ్ ఓవర్ కూడా అయిపోతుంది, రిస్క్ ఫ్రీ. అండ్ నేను స్టేట్ బ్యాంక్ రిటైర్ అయ్యాను కాబట్టి స్టేట్ బ్యాంక్ అప్రూవల్, స్టేట్ బ్యాంక్ దగ్గర నుంచి లోన్ వచ్చేటువంటిది కాబట్టి దీని మీద 3-4 లాయర్స్ దగ్గర లీగల్ ఒపీనియన్ తీసుకోవడం కూడా జరిగింది. ఇంకొకటి హైడ్రా అన్నది ఓన్లీ గుండె గాబరా, ఎవరికి దాని మీద అవగాహన లేని వాళ్ళకి. మీరందరూ అవగాహన పెంచుకోండి. హైడ్రా ఎక్కడ ఏ ఏరియాలో హైడ్రా ఉంది, ఇది కామన్ ఏరియానా, ఇది కాదా, హైడ్రా అన్నీ చూస్తుంది కాబట్టి దీనికి అన్ని అప్రూవల్స్ ఉన్నాయా లేదా అది కూడా హైడ్రా అన్ని చూస్తుంది కాబట్టి పరిగణనలోకి తీసుకుని ఏ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేసినా సరే ఈ హైడ్రా ఫియర్ వెనక పెట్టేసి మనము అన్ని పరిగణనలోకి ఉండి వెబ్సైట్ చూసుకుని హెచ్ఎండిఏ వెబ్సైట్లో ఇవి ఎక్కడైనా ఉన్నాయా అని చెప్పి చూసుకుని బఫర్ జోన్లు తర్వాత మన ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ లిమిట్లో ఉందా ఇవన్నీ చూసుకోండి. దాన్నింటినీ కూడా నేను పరిగణలోకి తీసుకుని మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఎవరినో సెలబ్రిటీని అయిపోయి పారిపోవడానికి దీనికి లేదు. నేను మీ శ్రేయోభిలాషిని, ఆల్వేస్ ఇది చెప్తూనే ఉంటాను. నేను ఎందుకు చెప్తాను అంటే ఐఆమ్ అవైలబుల్ టు యూ. మీకు ఎన్ని ప్రాబ్లం వచ్చింది, మీకు ఎన్ని డౌట్లు వచ్చాయి నన్ను అడుగుతారు, నేను మీకు అవైలబుల్గా ఉన్నాను. మీరు అడగండి, మీ ఏ సందేహాలు ఉన్నా కూడా నిస్సందేహంగా అడగండి. కానీ అన్రీజనబుల్ ప్రైసెస్కి ల్యాండ్ కాస్ట్ 60,000 ఉండి కన్స్ట్రక్షన్ కాస్ట్ 2,500 పర్ సెఫ్టీ అవుతూ మాకు ఇంకా తగ్గించాలంటే వాడు ఏడుస్తూ మనకిస్తే మనకు కూడా అది కలిసి రాదు. కాబట్టి సర్వత్రా అందరూ ఉభయకుశలో పరి అందరూ వాళ్ళు మనము అందరూ అంటే బిల్డర్సు ఇన్వెస్టర్సు ఇద్దరు కూడా హ్యాపీగా ఉండాలన్నది నేను చెప్తున్నాను అనమాట. ఎందుకంటే కాబట్టి కలిసి రావాలి, అన్నీ చేసుకోవాలంటే అట్ రీజనబుల్ ప్రైస్ మనం వాళ్ళకి పే చేయాలి, వాళ్ళు కూడా రీజనబుల్ ప్రైస్లో మనకి ఇవ్వాలి. ఇదే విధంగా నేను బిల్డర్స్కి కూడా చెప్పడం జరిగింది గత వీడియోస్లో. మీకు ఎక్కడైనా సరే ఇన్వెంటరీ స్టాక్ ఉండిపోయి అమ్ముకోలేని పరిస్థితి ఉంటే నన్ను సంప్రదించండి. చాలామంది అడుగుతున్నారు ఏమిటి సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ అయినా పర్వాలేదు. ఇప్పుడు ఎంత భయానికి వచ్చేసారంటే వాళ్ళ ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఆయన వద్దండి ఇంతంత మెయింటెనెన్స్ నేను పే చేసుకోలేను, గేటెడ్ కమ్యూనిటీస్ నేను వాడుకునేది ఉండదు, నాకు స్టాండ్ అలోన్లో కావాలి, కానీ స్టాండ్ అలోన్లో మినిమం 2,500 ఎస్ఎఫ్టీ కావాలని చెప్పి అడగడం జరిగింది. సో స్టాండ్ అలోన్లో బిల్డర్స్ ఎవరు కట్టడం మానేశారు, ఎందుకంటే ఎవరు కొనుక్కునేవాడు లేరని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మార్పు వస్తుంది, మంచి దశన మార్పు వస్తుంది. కాబట్టి ఈ మార్పుని మీరు ఎన్కాష్ చేసుకుని మీరు ఒక రీజనబుల్ ప్రైస్లో ఊరికే ఎంక్వైరీ రాగానే మనం ఏదో మార్పు వచ్చేసింది రేట్లు పెంచేయచ్చని పెంచకుండా మీరు అందరూ కూడా ఈ సమయంలో కొంతవరకు అన్లాక్ చేసుకుని ఇన్వెంటరీ కొత్త ప్రాజెక్ట్స్ మళ్ళీ ప్లాన్ చేసుకుని కొత్త ఏరియాస్కి ఇప్పుడు ఎందుకంటే మగ్గు చూపిస్తున్న ఏరియాస్ ఉన్నాయి, ఆ ఏరియాస్ గురించి నేను మిగతా నెక్స్ట్ వీడియోలో చర్చిస్తాను. కాబట్టి ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుని వెరిములా దగ్గర స్కైలార్క్ అభినందన, వాళ్ళది స్కైలార్క్ వన్ అభినందన కానీ లేదు కాకతీయ వాళ్ళది ఉంటుంది, అది కానీ కాకతీయ అయితే బిల్డర్ కూడా మనకి డైరెక్ట్గా వచ్చి చెప్పడం జరిగింది, సార్ మీరు ఏమన్నా చూడండి మా దగ్గర స్విమ్మింగ్ పూల్ తప్ప మిగతావన్నీ ఉన్నాయి, అన్ని వసతులతో కూడినవి అని చెప్పడం జరిగింది. ఆయన కూడా చాలా మంచి బిల్డర్, ఎన్నో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఎన్నో చేశాడు. ఇటు ఓపెన్ ప్లాట్స్ చేశారు, ఇటు పక్కన కన్స్ట్రక్షన్స్ చేశారు. కాబట్టి అది కూడా మీరు పరిగణలోకి తీసుకోండి. రెండు కూడా 5,000 రూపాయల లోపలే పర్ సేఫ్టీ. కాబట్టి ఇంతకంటే రీజనబుల్గా, అంతకంటే యాక్సెసిబుల్గా, అంత మంచి కనెక్టివిటీ ఉండి, అంత మంచి స్పెసిఫికేషన్స్ తోటి మనకి ఇంకెక్కడ రాదు. నిస్సందేహంగా డోకా లేకుండా మీరు ఇన్వెస్ట్ చేసి లబ్ధిదారు అందరూ కూడా లబ్ధి పొందండి. మళ్ళీ కలుస్తారు. నెక్స్ట్ వీడియో. నమస్కారం.